కృప వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. ఏదైనా చెట్లు దగ్గరికి జంతువుల దగ్గరికి వెళ్తే అవి మా పాపాలను క్షమిస్తాయని, మనుషులు ఎంతో ప్రయాస, చెరువులో నదుల్లో మునిగితే పాపం పోతుందని మనుషులు ప్రయాస ఆశ ఎవరైనా విడిపించగలరేమో మనం. అందుకే ఏదైనా ఒక కష్టం వచ్చి ఇబ్బంది కలిగినప్పుడు ఈ జన్మలో ఏ పాపం చేసుకున్నామో, ఇలాంటి కొడుకు పుట్టాడు, ఇలాంటి కూతురు పుట్టింది, ఇలాంటి వాళ్ళు వచ్చింది అనుకుంటాం. అంటే పాపం వల్ల మనం నష్టపోతామని మనం భావిస్తాం. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చి మనుషులను పాపం నుంచి విడుదల పరచాలనుకున్నాడు. భూమి మీద మనుషులకు ఆహారము, ఇల్లులు అన్ని దేవుడే ఇచ్చాడు. కానీ మనుషులు పాపంలో పట్టబడిపోయాడని దేవుడే మానవుడిగా భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఈ మనుషులందరి కొరకు చిన్నప్పుడు దానికి బదులుగా శరీరమే ఇవ్వాలి. కానీ మనుషుల పాపం వల్ల, మనుషుల శరీరాల వల్ల పాపం పోదు. అందుకే మనం గమనిస్తే పండుగలు వచ్చినప్పుడు జంతువులు బలిస్తుంది. మనకు బదులుగా, మన పాపానికి బదులుగా కోడి ఆ మేకను బలిస్తుంది. కానీ తప్పు చేసింది మనం చచ్చిపోయేది జంతువు. అది న్యాయమా? సృష్టిని చేసిన దేవుడే మనిషిగా వచ్చి ఈ మానవులందరి పాపాలు తన నెత్తి మీద వేసుకొని 2000 సంవత్సరాల క్రితం రక్తం కాచి మరణించాడు. అలా మరణించడానికి కారణం ఒకటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన పిల్లలే. ఆ పిల్లల్ని పాపం నుంచి విడిపించుకోవాలని నాన్న ఆశ. ఈ మాటనే సృష్టికి వెళ్ళి చెప్తాడు. అందుకే ఆ గ్రామాలు తిరిగి ఆ మనుషులకు చెప్తుంటారు, ఇదిగో పాపము జంతువులు మిమ్మల్ని విడిపించలేవు, పాపం ఉంది. చెట్లు మిమ్మల్ని విడిపించలేవు, పాములు, చెరువులు, నదులు, సూర్యుడు పాపం నుంచి విడిపించలేడు. నువ్వు దాన ధర్మం చేయడం వల్ల పాపం నుంచి విడుదల పొందలేడు. యేసు ప్రభు అనే వ్యక్తి 2000 సంవత్సరాల ముందు వచ్చి నీ పాపము నా పాపము తన నెత్తి మీద వేసుకున్నాడు. ఈయన రక్తం వల్ల మన పాప విడుదల కలుగుతుందనే విషయము లోకమంతా ప్రకటించబడుతుంది అన్నమాట. అప్పుడు మనుషులు ఆలోచించి, అవును పాపము జంతువులు నన్ను ఎలా విడిపించగలవు, పాపం నుండి లేకపోతే చెట్టు నన్ను ఎలా విడిపించగలదని ఆలోచించి ఈయనే విడిపించగలదని ఆయన నమ్ముకున్నప్పుడు ఏమవుతుందంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ మనం విడిచిపెట్టాలి. అదే ఈ మాటే లోకమంతా ప్రకటించాలి. ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు పాపం నుండి విడిపించాలి. మరి ఈ వాక్యాన్ని చెప్పడానికి మీ గ్రామానికి వచ్చాము. మరి ఈ వాక్యాన్ని వినండి, అంగీకరించండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మీ గ్రామానికి మంచి సేవకులు పంపించండి. ప్రజలందరికీ ప్రజలందరి ఆత్మలకు రక్షణ దయచేయండి. వారి కుటుంబాల సమాధానంతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు, మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంట. వాతావరణం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. తండ్రి నాయన, ఇదిగో నాయన గర్భిణీ స్త్రీలు నాయన, స్త్రీలు అందరూ ఉండగా, చంటి బిడ్డలు ఉండగా నాయన తండ్రి చక్కని వాతావరణం కుదిర్చి నాయన తండ్రి ఈ గ్రామం దగ్గరికి నీ సువార్తను పరిచయం తెలియనా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా. నిన్ను ప్రేమించువాడు ఒకడున్నాడని వాస్తవం తెలియనా. నిన్ను రక్షించువాడు యేసే సత్యం తెలియనా. నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడని వాస్తవం తెలియనా. నిన్ను తక్కువని అనే మాట, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను అని తక్కువని అంటాము. అది మనం ఒకసారి గ్రహించినట్లయితే పాపం వల్లే కష్టాలు అనుభవిస్తున్నాం మనిషిని మనకు తెలియకుండానే మనం మాట్లాడతాం. ఆ పాపం నుంచి విడుదల చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. ప్రభువా, నా పాపముల కొరకు నీవు చనిపోయావు అని మనం నమ్మినట్లయితే మనకు రక్షణ కలుగుతుంది. మరి ఈ చిన్ని మాటలు చెప్పడానికే మేము ఈ గ్రామానికి వచ్చాము. లోకమంతా ఈ మాటలు ప్రకటించబడుతుంటాయి. ఎందుకంటే మనుషులందరూ పాపం చేసిన వారే, పాపం చేస్తూ ఉన్నవారే, పాపంలో బ్రతుకుతూ ఉన్నవారే. మనిషి ఎప్పటికైనా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. కానీ ఈ భూమి మీద చేసిన పాపం నుంచి విడుదల పొంది మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఒక్క నిమిషము, మనము శరీరంతో పాపం చేసేవారము, కానీ శరీరాన్ని మనం వదిలి వెళ్ళిపోతామని తెలుసు. కానీ పాపం మాత్రం మనల్ని వదలదు. పాపం మనల్ని విడిచిపెట్టాలి అంటే యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనం చేసిన పాపం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ వార్తను లోకమంతా ప్రకటించాలి. మరి యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడు కింద అంగీకరించినట్లయితే మనకు పాపం నుండి విడుదల, పరలోక రాజ్యం. అంటే స్వర్గానికి చేరుకోవాలని ఆశపడతావు కదా, పాపం నుంచి విడుదల లేనిదే నీవు దేవుని దగ్గరికి చేరలేవు. ఇది సత్యము. ఈ మాటలు చెప్పడానికి వచ్చాము. మిమ్మల్ని, మీ గ్రామాన్ని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీ కలిగిన దాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మమ్మల్ని పంపించి మరి దేవుని సువార్త ప్రకటించమని, మమ్మల్ని ప్రేమించి పంపించి ఈ మాటలు మీకు చెప్పమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ లోకానికి భూమి మీదకి వచ్చి మన కోసం, మన పాపాల కోసం, మన పిల్లలైన మనం నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు తన పిల్లలు కాపాడుకోవాలని తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించి, తన కుమారుడు ఏ పాపం చేయకుండా మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఆయన మీద వేసుకొని 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. అయ్యా ప్రభు, నీ మాటలు నాయన ప్రభు ఈ చిన్న సోంపురం గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ నాయన ప్రభు అయ్యా వారి హృదయాల్లో ఫలింపు చేయమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు. అయ్యా ఈ గ్రామంలో ప్రజలందరికీ నాయన ప్రభు ఆత్మకు రక్షణ కలుగు చేయండి నాయన. మీరే దేవుడని నాయన ప్రభు వారు తెలుసుకునే మనసు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు నాయన ప్రభు. ఈ గ్రామ ప్రజలందరినీ, పిల్లల్ని, పెద్దల్ని అందరినీ దీవించి నాయన ప్రభు వారి చేతి పనులు, వారు పంట పొలాలను దీవించమని నాయన ప్రభు వారి పాడిని, పంటను నాయన ప్రభు మీరే ఫలింపచేసి ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.